మార్కపురం జిల్లా పెద్దదోర్నాల మండలంలోని ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్న జంగాలి హనుమంతును ఎర్రగొండపాలెం నియోజకవర్గ శాసనసభ్యులు తాటిపర్తి చంద్రశేఖర్ పరామర్శించారు. ఈ సందర్భంగా హనుమంతు ఆరోగ్య పరిస్థితి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితుని కుటుంబ సభ్యులతో మాట్లాడి దాడి జరిగిన కారణాలను వివరంగా తెలుసుకున్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు చరవాణి ద్వారా సమాచారం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చంద్రశేఖర్ మాట్లాడారు. దాడికి పాల్పడిన టీడీపీ నాయకులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోకపోతే జిల్లా ఎస్పీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. మా నాయకులు కార్యకర్తలపై దాడులు జరిగితే సహించలేదని కూటమి ప్రభుత్వాన్ని తీవ్రంగా హెచ్చరించారు. బాధితుడికి పూర్తి న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. బీసీల మీద దళితుల మీద దాడులు రాష్ట్ర నలుమూలలా జరుగుతున్నా ఇప్పుడు ఏకంగా ఎర్రగొండపాలెం దాకా వచ్చేసాయి. వైచర్లపల్లిలో విచక్షణారహితంగా గొడ్డల్ని వెనక్కి తిప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు మెంబర్ విపరీతంగా అతన్ని దాడి చేసి అతని శరీరం మొత్తం మీద విచక్షణారహితంగా కొట్టి అక్కడ పడవేసినటువంటి సంఘటన. నేను అడుగుతున్న ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, సిఐ గారిని, ఇప్పటివరకు రాత్రి జరిగితే ఇప్పటివరకు వారి మీద కేసు కట్టకపోవటానికి కారణం ఏంటి? ఇదేనా ప్రజాస్వామ్యాన్ని మీరు రక్షించటం? ఇదేనా శాంతి భద్రతల్ని మీరు కాపాడడం? మందా సాల్మాన్ని చూసాం, కొట్టి చంపేశారు. ఇవాళ మళ్ళీ ఇక్కడ జంగా హనుమంత్ గారు తలకి గాయమై రాత్రి నుంచి కనీసం ఇక్కడ స్కానింగ్ మిషన్ కూడా లేదు. స్కానింగ్కి పంపించడానికి సూపరింటెండెంట్ గారు సెలవులో ఉన్నారు. హాస్పిటల్ల పరిస్థితులు ఏంటో, ఈ కూటమి పరిపాలనలో జరుగుతున్నటువంటి అరాచకాలు ఏంటో ఇంతకు మించినటువంటి ఉదాహరణ ఇంకొకటి లేనే లేదు. ఇప్పుడే డిఎస్పీ గారితో మాట్లాడాను, ఎస్పీ గారికి కాల్ చేశాను, ఎస్ఐ గారికి కాల్ చేశాను. ఇమ్మీడియట్గా వారికి న్యాయం చేయమని వారిని అడిగాను. ఇమ్మీడియట్గా వారికి న్యాయం జరగకపోతే పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో వెళ్ళి ఎస్పీ గారి ఆఫీస్ ముందే కూర్చుంటాం. థ్యాంక్ యూ.